నమస్కారం. శుభలగ్నం సినిమా మీలో చాలామంది చూస్తూ ఉంటారు. చూడడం అంటే చూడండి, సినిమా చాలా చాలా బాగుంటుంది. ఓకే, అందులో ఆమెని తన మొగుడిని ఇష్టపడి ఉన్న ఒక అమ్మాయికి కుటుంబాలకు అమ్మేసింది. తను రోజా. ఇది సినిమాలో ఎలా చూపించారు ఏంటంటే సినిమా చూడండి మీకు అర్థమైంది. చివరి రిజల్ట్ ఏంటో మీకు తెలిసింది. సేమ్ భోపాల్ రిపీట్ అయింది. ఇప్పుడు అతని వయసు 43 సంవత్సరాలు. అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ ఇతనికన్నా ఒక 43 అంటే అదొక 7, అతను 4. ఇతనికన్నా 11 సంవత్సరాలు పెద్ద ఆవిడ. 7, 14. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇతని వయసు 43 సంవత్సరాలు. ఆమెతో పాటు ఉంటున్నాడు. ద గ్రేట్ సుప్రీంకోర్టు తీర్పుల పుణ్యం. మీరు మేజర్లు మీకు నచ్చినతో ఉండవచ్చు, ఎవడే అబ్జెక్షన్ చెప్పడం. ఆల్రెడీ పెళ్ళి ఒక భార్య ఉంది. వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇబ్బంది, నువ్వు అసలు లివింగ్లో ఉంటే అసలు ఇబ్బందిలే. సో ఉంటున్నాడు. ఇక అప్పుడు అతని కూతురు, పెద్ద కూతురు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళింది. మా నాన్న మమ్మల్ని పట్టించుకోవట్లా, ఇంటికి రావట్లా, ఏంటి ఇది అంతా అని చెప్పేసి అంటే ఫ్యామిలీ కోర్టు ఇంకా అడిగింది. అప్పుడు అతను చెప్పాడు, నాకు నా పిల్లలంటే ఇష్టం, బట్ నాకు నా భార్య అంటే ఇష్టం లేదు, నేను నా భార్యతో ఉండలేను అన్నాడు. మరి ఏం చేస్తావు ఏంటంటే, అది ఆమెతో ఉంటున్నాను కదా, ఆమెతోనే ఉంటా అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పారు కదా, ఇంక వీళ్ళేం చేస్తారు. ఆవిడ భార్యని అడిగారు, ఏమ్మా మరి ఏంటి. సరే ఇక ఆయన నా దగ్గరికి వచ్చి ఉండలేనిపిస్తానని అంటున్నాడు. సరే నాకు ఆయన వద్దు, కానీ మేము బతకాలిగా, 1,60,00,000 ఇవ్వండి నాకు, 1,60,00,000. ఇక అప్పుడు ఆ 54 సంవత్సరాలు ఆమె ఉంది కదా, ఆమెకి పెద్ద ఇల్లు ఉంది, డూప్లెక్స్ విల్లా, అది రాసిచ్చింది. దాని వాల్యూ మార్కెట్ వచ్చేసి 1,30,000 చిల్లర ఎంత ఆట, సారీ 1,30,00,000 చిల్లర ఎంత. 27 లక్షలేమో డబ్బు ఇచ్చారు, ఆ విల్లా రాసిచ్చారు. మొత్తం డీల్ 1,60,00,000 అయిపోయింది. ఫ్యామిలీ కోర్టులో ఇక అఫీషియల్ వేలోనే ఇంక ఎవరి దగ్గర వాళ్ళది అన్నట్టు. బిడ్డల బాగోగులు మాత్రం నేనే చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. నాకు బిడ్డలు కావాలి, వాళ్ళ బాగోగులు నేనే చూసుకుంటా, బట్ నా బాధ్యత మాత్రం నేను బతకలేను అన్నాడు. దాన్ని ఇంకొక ఆమె ఉంది కదా, మరి ఆయన అలా చెప్తున్నాడు. మరి ఏంటంటే, సరే అట్ట నీ దగ్గరే ఉంచుకో, బట్ నాకు డబ్బులు ఇవ్వు, 1,60,00,000 సెటిల్మెంట్ అయిపోయింది. దీని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ద గ్రేట్ సుప్రీంకోర్టులు పుణ్యం, తీర్పులు, డబ్బుతోనే ఏదైనా చెప్పేసి ఈ ఇల్లు పోనీలే. మొత్తానికైతే 3 భార్యను చంపలా, భార్య మొగుడిని చంపలా, అండ్ ఆ బిడ్డలు కూడా ఏది పడితే అది కూడా కంపు చేయలేదు. సింపుల్గా ఇష్యూ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, ద గ్రేట్ సుప్రీంకోర్టు తీర్పు పుణ్యం.